ఎస్ దిస్ ఈజ్ మై ఇండియన్ కల్చర్ అని చెప్పినారు. ఇక్కడ కాదు, గా ముస్లిం కంట్రీలలో కూడా అడిగి ఒక 5 ఎకరాల జాగా అక్కడ కూడా మందిరం కట్టించారు. అంటే టుడే గ్లోబల్ విలేజ్ అయ్యా, ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడైనా బతికే రోజులలో ఇంకా పాత పద్ధతిలో వాళ్ళ సాంప్రదాయాన్ని గుర్తించా, వాళ్ళ విశ్వాసం గుర్తించా ఎట్లయితే చెప్పి గక్కడ రామందిరం కట్టాడు ప్రధానమంత్రి గారు గుర్తుపెట్టు. ఇవాళ ఏం పోలికుంటుంది గతానికి ఇప్పటికి? నేను చెప్పిన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో సొంత మంత్రులు జైలుకు పోయింది, సొంత మంత్రులు. ఇవాళ అందుకనే ఇది నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాబట్టి ఇంకా అటు ఇటు వేసుడు, యాగం అవ్వకూడదు. ఇక్కడ కుల ప్రస్తావన లేదు, మత ప్రస్తావన లేదు, ఇక్కడ డబ్బుల ప్రస్తావన లేదు. ఇక్కడ ఉండే ప్రస్తావన ఒకటి దేశ అభివృద్ధి. ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, మలమూత్రాలతో కంపవాసన వచ్చేది రైల్వే స్టేషన్ పోతే ఉన్నదా ఇలా మలమూత్రాల కంపవాసన? 5 కోట్లు 3 కోట్లు ఇచ్చి ఇక సున్నా వేసి జర అంత లైట్లు పెట్టి టిప్ టాప్ చేసేది. ఎప్పుడో ప్రాచీన కాలంలో కట్టిన రైల్వే స్టేషన్ కాదు. మీకు తెలుసా, ఒక హైదరాబాద్లో 2000 కోట్లు, నాట్ 2000 కోట్లు, 2000 కోట్ల రూపాయలతో ఒక చెర్లపల్లి, ఒక సికింద్రాబాద్, ఒక నాంపల్లి, ఒక కాచిగూడ రైల్వే స్టేషన్ ఇలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇలా వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి, కంపవాసన లేకుండా ట్రైన్లు వచ్చినాయి. మన కరోనా వచ్చినప్పుడు మోడీ గారికి అర్థమైంది, పీపీ కిట్లు లేవు, మనకు ఐసీయూలు లేవు, డాక్టర్లు లేరు, 130 కోట్ల జనాభా శవాల గుట్టలైతే అని చెప్పి భావించిండ్రు, ఇన్సల్ట్ చేసిండ్రు. కానీ శవాల గుట్టలు కాలే, ఏదో కొంత ట్యాకిల్ చేసుకున్నాం. కానీ మళ్ళీ ఇలాంటి ప్రకృతి విపత్తి వస్తే దేశం తట్టుకోవాలని చెప్పి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మీకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ గారు 1 పెట్టిండు, వాజ్పేయి గారు 2 తెచ్చిండు, మన్మోహన్ సింగ్ గారు 3 పెట్టిండు. కానీ మోడీ గారు కళ్ళు కంటే గొప్ప కళ్ళు కలని చెప్పి 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి గుర్తుపెట్టుకున్నాయి. ఎక్కడి పోలిక మీకు, ఎక్కడి పోలిక మీకు? ఎందుకు ఓటు వేయాలని అంటున్నావు కదా నువ్వు, దా చర్చించుకుందాం. ఎందుకు ఓటు వేయాన్నో నా అభినందన్ తల్లిని అడిగి చెప్తుంది, ఎందుకు ఓటు వేయాలని చెప్తుంది. ఎందుకు ఓటు వేయాన్నో ఇవాళ నా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆడబిడ్డలకు టాయిలెట్ లేకుండా చెంబు పట్టుకొని బయట దుస్థితి నుంచి విముక్తి చేసినటువంటి ఆ ఆడబిడ్డలు అడగండి ఎందుకు ఓటు అని చెప్తారు. ఎందుకు ఓటు వేయాన్నో కువైట్లో చిక్కుపడ్డటువంటి 8 మంది సైనికులు ఇవాళ ఉరిశిక్ష పడితే తీసుకొచ్చి కుటుంబాలకు అప్పచెప్పిన బిడ్డ వాళ్ళని అడగండి ఎందుకు ఓటు వేయాలి.